obeisances. Dandavat pranam Prabhuji. So this is my family here, Prabhuji. So andaru amma Rajesham Prabhuji మన గురు పరంపరలోని ప్రభుపాదుల వారి శిష్యులైన శ్రీ రాధానాథ్ మహారాజ్ గారి శిష్యులు రాధేశ్యామ్ ప్రభుజీ. ఆయన మన ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో టాపర్ గా వచ్చారు. పూనా టెంపుల్ కి అధ్యక్షులుగా చేస్తున్నారు. గత 22 సంవత్సరాలుగా ఆయన 600 మెంబర్స్ ఉన్న పూనా టెంపుల్ కి అధ్యక్షులుగా చేస్తున్నారు. అక్కడ యూత్ క్లబ్, వాయిస్ అనే యూత్ క్లబ్ కి, వేదిక్ ఒయాసిస్ ఫర్ ఇన్స్పిరేషన్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్, దానికి ఆ క్లబ్ కి ఆయన డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఈ రోజు కాలేజెస్ లో ఆయన ప్రయోగం వల్ల ఎంతో మంది విద్యార్థులు ఈ వాయిస్ తరపున ఈ జ్ఞానాన్ని పొందే అవకాశం ఆయన ఎంతో బాధ్యత వహించారు. అలాగే పిల్లలకు సంబంధించిన, యూత్ కి సంబంధించిన పుస్తకాలు స్ట్రెస్ టు స్మైల్, 5 వాల్యూమ్, ఎసెన్స్ ఆఫ్ గీత లాంటివి ఎన్నో పుస్తకాలు కంపైల్ చేశారు, ఆయన రచించారు. డిస్కవర్ యువర్ సెల్ఫ్, మన ఎస్ఎస్ఆర్ లాగా స్వయం సాక్షాత్కారం లాగే ఒక 6 సెషన్ కోర్స్ కూడా ఆయన ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డ్ విన్నర్ ఫర్ ఎడ్యుకేటింగ్ యూత్ ఇన్ భగవద్గీత. సో భగవద్గీత జ్ఞానాన్ని జనాలకి, యూత్ కి, యువకులకి పంచడం ద్వారా గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు గ్రహీత కూడాను, జీవ గోస్వామి అవార్డు గ్రహీత, పిల్లలకి వయసులో పిల్లలకి భగవద్గీతని ఇవ్వడం ద్వారా ఆయన మార్గాల కోసమని ఆయనకి జీవ గోస్వామి అవార్డుని కూడా ఇవ్వడం జరిగింది. గ్లోబల్ డ్యూటీ ఆఫీసర్ ఫర్ యూత్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ ద్వారా ఆయన కేవలము హైదరాబాదు, పూనా టెంపుల్ కే కాకుండా బాస్టన్ లోని, అమెరికాలోని మరి గుళ్ళకి కూడా ఆయన సేవ చేస్తున్నారు. సంవత్సరానికి కనీసం 2 నెలలు ఆయన అమెరికాలోనే ఉండడం జరుగుతుంటుంది. గత 25 సంవత్సరాలుగా ఎన్నో ఇన్స్టిట్యూషన్స్, ఎన్నో పెద్ద ఇన్స్టిట్యూషన్స్, ఐఐటీస్, ఎన్ఐటీస్ లోని, అలాగే అన్ని దేశంలో పలు ప్రాంతాల్లో, ఎన్నో ప్రాంతాల్లోని, కలకట్టా, కాన్పూర్, ముంబై, థానే, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ఇలా ఎన్నో కాలేజెస్ కి సంబంధించి, ఎన్నో ప్రాంతాలకు సంబంధించిన కాలేజెస్ లోని ఆయన ట్రైనర్ గాను యూత్ ట్రైనింగ్స్ ఇచ్చారు. అలాగే సెమినార్స్ ఇచ్చారు. బాస్టన్ MITలో, మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాస్టన్ లోని, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలోని, ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీస్ ఎన్నిట్లోనూ ఆయన సెమినార్స్ ఇచ్చారు. కార్పొరేట్ ఆఫీసెస్, కంపెనీస్ ఈ రోజు మనం ఇందాక చదువుకున్న శ్లోకంలోని రాజఋషులకి జ్ఞానం కావాలి అన్న ఉద్దేశంతో కంపెనీస్ లో ఎంతో పెద్ద మేనేజర్స్ కి ఈ జ్ఞానం అవసరం అని చెప్పి భగవద్గీత జ్ఞానం గురించి ఆయన ఎన్నో సెమినార్లు ఇవ్వడం జరిగింది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. I hope I didn't say anything wrong. No problem. So I can actually, whatever glorification you did, material and spiritual qualifications are all gifts of Krishna only. Nothing belongs to me. The Bhagavatam, it is, you can tell, you can translate to them. In the Bhagavatam, it is said, whatever qualifications we all possess, they are like the borrowed plumes of a peacock. If a crow takes some plumes of a peacock and wears on its back and dances like a peacock, it is not the crow's qualification, but the peacock's qualification. We can tell this in Telugu to them. సో మన భాగవతంలో ఏం చెప్పబడిందంటే, మనకుండే గొప్ప కార్యక్రమాలన్నీ, మనకుండే గొప్ప క్వాలిఫికేషన్స్ అన్ని కూడా మనకు భగవంతుడి నుంచి వచ్చినవే. అవి మనవి అనుకుంటే కేవలము పీకాక్ అంటే నెమలి నుంచి ఒక వెంట్రుకను తీసుకుని కాకి దాని మీద పెట్టుకుని అది నెమలి అని ఎలాగనుకుంటుందో అదే భావనతో సమానము అని భాగవతంలో రాసిందని చెప్తున్నారు. So Prabhupada asked a question, who gave brain to Einstein? Although Einstein may be considered the genius of the century, Krishna gave him the brain. So you should give Nobel Prize to Krishna, like the Prabhupada said. సో శ్రీల ప్రభుపాదుల వారు ఒక రోజు ఐన్స్టైన్ గురించి మాట్లాడుతూ, అంతటి జ్ఞానాన్ని ఎవరిచ్చారు అని క్వశ్చన్ అడగగా, అది శ్రీకృష్ణ భగవాన్ నుంచి వచ్చిన జ్ఞానమే ఐన్స్టైన్ తన జ్ఞానంగా చెప్పుకొచ్చారు. అందువల్ల మనం నోబెల్ ప్రైజ్ ఇస్తే కృష్ణుడికి ఇవ్వాలి, ఐన్స్టైన్ కాదు అని చెప్తున్నారు. You see, one Mataji's husband was working in Gulf. So he brought one very costly nose
nose ring for her from Gulf. And this Mataji wore the nose ring, big nose ring studded with diamond. And then she came in front of all her friends and like this, she was standing in the front and everybody was watching the nose ring. And everybody asked, hey, come on, where did you get this nose ring? It's so glittering, shining, beautiful. She said, my husband brought it from Gulf, she was telling. So the poet wrote a poem saying that you are praising your husband for bringing the nose ring from Gulf. But why don't you praise the person who gave you the nose, which is God? ఒక ఒక వ్యక్తి తన భార్య కోసము గల్ఫ్ లో పనిచేస్తూ ఇండియా వస్తూ భార్య కోసమని ముక్కు పుడక, ఒక బంగారు ముక్కు పుడక, ఒక దాని మీద పెద్ద డైమండ్ అనే ముక్కు పుడకని తీసుకుని తనకి బహుమతిగా ఇచ్చారు. ఆవిడ ఆ ముక్కు పుడకని పెట్టుకుని అందరికీ ముక్కు పుడక కనబడేలాగా చూపెడుతుంటే ఒక వ్యక్తి వచ్చి అడిగారు, ఎక్కడిది వచ్చింది ముక్కు పుడక, చాలా బాగుంది అంటే, మా భర్త నాకు గల్ఫ్ నుండి తీసుకొచ్చారు అని. అరే, గల్ఫ్ నుండి ఎవరో చేసిన చేతిలో చేసిన ముక్కు పుడకే నువ్వు అంత ఆనందపడిపోతే ఆ ముక్కు చేసిన వ్యక్తికి నువ్వు గౌరవం ఇవ్వవా అని ప్రశ్నించారు. బాగుంది ప్రభుజీ, చాలా బాగుంది. So therefore, in all our assemblies, we come together to discuss the glories of Krishna, who is the source of all intelligence and all strength and all the qualities that we find in this world. He is actually the source of everything. అందుకే మన ఈ సత్సంగాలన్నింటిలోని కూడా భగవంతుని గురించి, భగవంతుని ఔన్నత్యం గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాము. ఎందుకంటే మనం మనది అనుకున్న ప్రతిదీ కూడా ఆయన నుంచి మనకు వచ్చినదే, ఆయన నుంచి మనం స్వీకరించినదే. Whatever good we possess, we have acquired from him, and whatever bad we possess, that is due to our mischievous nature, naughty nature. మనకున్న ప్రతి మంచి గుణం కూడా అది భగవంతుని కృపతోనే వచ్చింది. మనకున్న ప్రతి చెడ్డ గుణం కూడా మన అల్లరి వలన, మన మిస్యూస్ వల్ల, మన ఈ స్వతంత్రం వలన వచ్చింది మాత్రమే. Just like in a kitchen, there is fire, there is smoke. So the fire serves and smoke troubles. Similarly, in our life also, there is a good side, bad side. Good side has come from God. Bad side has come due to our turning away from God. మనకి వంటగదిలోని మంట పొగ ఎలా ఉంటుందో, మంట వల్ల వంట అవుతుంది, పొగ వల్ల ఇబ్బంది వస్తుంది. అలాగే మనలో కూడా మంచి చెడు రెండు వేరు వేరు. భగవంతుడు ఇచ్చింది మంచి, మన వల్ల వచ్చిన చెడు. Yeah. So essentially, we all are pure, whether you are a man or a woman, young or old. We are originally very pure souls, pure children of Krishna. But having come to this world, just like rainwater touches the ground, it becomes muddy. Like that, having come to this world, many vikars, problems have come in us. But all of us are fortunate because we have come to Krishna consciousness, where our hearts will be purified and our lives will become sanctified, and we'll go back to God again to live a very pure and happy life. మనం అందరూ కూడా ఒరిజినల్ గా చాలా స్వచ్ఛమైన స్వభావంతో కలిగిన వాళ్ళవి. వర్షం ఆకాశం నుంచి పడినప్పుడు ఆకాశం ఉన్నంతసేపు స్వచ్ఛంగానే ఉంటుంది. ఏ నిమిషం అయితే అది భూమిని టచ్ చేస్తే అప్పుడు బురదగా మారుతుంది. అలాగే మనము ఈ భూమిని టచ్ చేయగానే మనలో ఉన్న చెడు గుణాలన్నీ బయటకు రావడం మొదలు పెడుతుంది. కానీ మనం చాలా అదృష్టవంతులమి. ఈ కృష్ణ చైతన్యంలో ఉండడం మనకి చాలా అదృష్టకరమైన విషయము. దాన్ని మనం సద్వినియోగపరుచుకుని భగవంతునితో సంబంధం ఏర్పరచుకుని ముందుకు వెళ్ళాలి. Yes, Prabhu. Now you can introduce all the families, Prabhu. Yeah. Yes, Prabhuji. So can I run the presentation, Prabhu? Yeah, please. Okay. So Prabhu, there's a brief thing about our satsang, Prabhu, how it started, how this Bhakti started. It started in Anu Music College. Okay. So there are two Matajis, Padmavati Mataji and Purnima Mataji. Both of them could not come here. I don't know if Padmavati Mataji came. We want to take this opportunity to specially thank both of them for giving us the service opportunity to start a Telugu SSR session. Okay. So with that, it was started in the. How did you connect with them? How did you know this? So this Mataji approached.
she wanted a Telugu session. So she Okay. Balgovind Prabhuji and Leelanand Prabhuji Okay. this service opportunity. So Mataji is a music teacher, huh? Yes, Prabhuji. She runs a music institute. Okay, so she has music academy and music, only music or anything else? Cultural is written, anything else they do also? Yeah, she also works as a cultural correspondent to a college. Oh, As part of the cultural activities, they started this Bhagavad Gita sessions in their school, in their college. oh, okay. Okay, very nice. So, That's how it started, bro. so you only started there? I only started the first SSR in Telugu. Bro. Oh, wonderful. And other attendees, they came to the program? Right, Prabhuji. Yes, Prabhuji. Some of these attendees have come from that program to Bhagavad Gita sessions, Prabhuji. So, how many devotees are in your group, Bhakti Vriksha group? So right now we have on a regular basis about 20 families joining, Prabhu, for the Oh, amazing. online sessions. That's simply amazing. Wonderful. 20 families coming every week. It's Yes, very Prabhuji. wonderful. About 18 to 20 families. So come. how long ago you started? So this whole thing started in February 2020, Prabhu. So Okay. the Telugu session started as in class, and then with COVID we became online Okay. from March. So we finished SSR. So right now we are in Bhagavad Gita, currently Okay. in the 4th chapter. Okay. So now that we are distributed Bhagavatam books, we wanted to do a Bhagavatam reading also as a group. Okay. So we are starting this on the 15th Margasira Pajami. We are starting this program, Prabhuji. Okay. Okay. So that will be on weekdays for 1 hour reading program. Yes, Prabhu. Yes. Now we can go ahead with the names. Yeah. Okay, Prabhu. So we have few this group we did about 20 Bhagavatas, Prabhu, and about 50 Bhagavad Gitas we distributed in the recent past. Okay. Okay. Yes. These are Bhagavatam sets again, show me. 6 Bhagavatam sets donating, and they have taken 10 Bhagavatam sets. Okay. And English 1 and 2, and Odia 1, and total of 20. Yeah. Okay. And Bhagavad Gita is business customers 40 and politicians has 10. So 50. Going on. Okay. Yes, Prabhu. Yes, Prabhu. Please go ahead. Yeah. So this is the first family, Prabhuji, Anupama Mataji and her husband Suresh Prabhuji. I hope on the call. Anupama Mataji is there on the call. They're taking Telugu Bhagavatam set, Prabhuji. Okay. Are they Namaste. available here? Yes, Prabhuji, she's there. Okay. Namaste, Prabhuji. Namaste. Yeah. Is it Pottumuthu Anupama? Yeah. Yes. Anupama. Okay, okay. And Suresh Prabhu, they both are chanting also? Okay. They chant, how many rounds they chant? Chanting, my husband daily evening chanting, Prabhuji. Okay. నేను మార్నింగ్ పూజ టైంలో చాంటింగ్ చేస్తాను. ఎన్ని రౌండ్స్ చేస్తున్నా? రోజుకి ఒక్కొక్క రౌండ్ చేస్తాం. మార్నింగ్ నేను చేస్తాను, ఈవినింగ్ ఆయన 6:30కి చేస్తారు చాంటింగ్. So Babu, they chant one round they are chanting? One round they are chanting. One round, Prabhuji. Okay. Anupama Mataji and Suresh Prabhu. Huh? Yes, Prabhu. So they have taken Bhagavatam, is it? Bhagavatam? Yes, Prabhu. Bhagavatam set. Very good, very good, very nice. Now they will read Bhagavatam. Bhagavad Gita they have already? Yes. ఉంది Prabhuji, ఉంది. Okay, thank you. Yes, Prabhu. Okay, Prabhu. And okay. Anusha Mataji and Shrikant Prabhu. Anusha Mataji ఉన్నారమ్మా, మాట్లాడతారు. అన్మ్యూట్ చేసుకున్నాం. Yeah. Hare Krishna Prabhuji. Hare Krishna. Dandavat Pranam. Dandavat Pranam. So you both, Prabhuji, Anusha Mataji and her husband, both Shrikant Prabhu, they both are chanting, I think, is it? Anusha Mataji is chanting. Okay. No Prabhuji, my husband also chanting. Both of you are chanting. Very good, Oh, Mataji. that's 16 rounds. Amazing, amazing. Very good. And they are planning for Bhagavatam reading in Telugu. And they're Yes. donating one Telugu set now. Okay. You already have Bhagavatam set. Yes, Prabhuji. Recently only we purchased. Okay. Yeah, feeling glad to meet you. My husband is on the line, Prabhuji. He will- Shrikant Prabhu, Hare Krishna. Oh, okay. Hare Krishna Prabhu. So how by they both got introduced to Subhara Prabhu's program? Prabhuji, I attended your 2018 Utkarsha in Srirangapatnam. Okay. Oh.
You are in the Srinagarpatnam, that is off Bangalore? From Yeah, Bangalore. yeah, from Bangalore. Yes. You are a student of any college? No, I am not student, but we have some base in Martali, so from Okay. there I was introduced. Okay. Upendra Prabhu, starting class I attended Upendra Prabhu and Vajakrishna Prabhu class. Oh, okay. When you are in Bangalore. Now you Yes, both have yes. moved to Hyderabad now. No, Prabhuji. I am in Bangalore. You are working in Bangalore. Yes. Okay. And you introduced Anusha Mataji to chanting and all, is it? No, Prabhuji, we came separately, Prabhuji. Oh, acha, you. It's Acha, you- Krishna's mercy. You came in Hyderabad. No, Prabhuji, we are staying in Bangalore, Prabhuji. Okay, you are staying in Bangalore. Yeah. Okay. Yeah, actually, I am a Mani Music Cultural Academy student, Prabhuji. Like that, I introduced to Subbarao Prabhuji. Now Oh, I'm attending his classes. very nice. She's from the music college, Prabhuji, music student. Music college. Oh, okay. And Prabhu, in Bangalore, you are staying in which part of Bangalore? Near KR Puram, like. Oh, okay. Now you have good association in Bangalore? Bangalore, now I am associated with ISKCON Whitefield. Corrected. Marthalli. Yeah, I know that. SNGM, we call it. Yes. Sri Narasimha Giridhari Mandir. Varadakrishna Prabhu is there. Yes. Okay. Very nice. And it's amazing that you both have come to 16 rounds. And you are offering and eating prasadam, which is a very high standard, very good standard. Keep it up. And you both have a job. You are both job holders, no? Yes, Prabhuji. Yes, Prabhuji. It's very nice. So every day, if you read Bhagavatam, even one shloka every day, little by little, small drops of water make an ocean. You will complete the book. Actually, Bhagavatam appears to be very bulky. It's 18 volumes. But read one shloka and purport every day. Little by little. I see in Bangalore, there is one Venkatesh Prabhu. His wife was complaining to me once, saying that, Prabhu, my husband works for 16 hours a day. Then when I asked him, he said, Prabhuji, although I work 16 hours, every day with my wife, I read one shloka and one purport, he said. And he asked his wife, am I reading or not? My wife said, yeah, that is true, Prabhuji. That's the only good thing he's doing, she was telling. And in 7 years, they completed the whole Bhagavatam. So in this way, you are already 16 rounds. If you read Bhagavatam one shloka a day, you will make a lot of advancement by that. You will gain a very deep understanding. Make this good habit your part of your life. Okay. Thank you, Prabhuji. Thank you. Hare Krishna. Hare Krishna, Prabhuji. Hare Krishna. Hare Krishna, Prabhuji. Yes, Prabhu, and Satya Lakshmi Mataji and Shri Krishnamurti Prabhu. Yes, Are they available? Yes, Prabhuji. My parents, Prabhu. Yeah. Oh, they are your parents? Yes, Prabhu. Okay. They are available here. Where are Yes, they? Prabhu. I can Yeah, see them. it's the Sudhakar iPad. Amma, unmute chesko, Amma. Amma, unmute. Yes, Prabhu. Namaste, Prabhuji. Yeah. Now I can see. Yeah. Yes, Prabhu. Hare Krishna. So, they live with you in Hyderabad only? No, Prabhuji, they live in Visakhapatnam. Okay. Oh. Yeah. So, In Visakhapatnam, they may be aware of Nitya Sevani Mataji, I think. yes, Prabhuji. So once we started going online, so we are having people attending from all parts of Andhra. Okay. So you introduced your father and mother to Krishna consciousness also. They are also chanting now, huh? Yes, Prabhuji. My mother is chanting. She took Bhagavatam during Bhadra Purnami. Okay. They're donating 2 sets. Oh, okay. Very nice. Very wonderful. So you have been an ideal son, introducing mother and father to Krishna consciousness. Such a wonderful service. Very, very nice service. Yeah. And they attend your classes also, huh? Yes, Prabhuji. They attend my classes. Yes. Good. Like Lord Kapila was a son, Devati was a mother. So son is teaching the mother now. Very nice. See, your mother gave you good sanskars because of which you came to Krishna consciousness. And now by your training program, your mother will pick up Krishna consciousness. It's a very mutually rewarding program. Very nice. Thank you. Hari Bol. Bharati Mataji, Prabhuji. Yeah. And Prabhakar Prabhu. Hare Krishna, Prabhuji. Hare Krishna. Yeah.
Yes, so she wants to join Bhagavatam reading in Telugu. Okay. And they're donating a set. So they have a set already with them? Yeah, they took the set, one set they're taken, and then one set they're donating. Okay, very nice. They come to 3 to 4 rounds now. So Both Mataji and Prabhuji are chanting. ప్రభుజీ కూడా చాంట్ చేస్తున్నారమ్మా. నేను ఒక్కదాన్నే చేస్తున్నాను ప్రభుజీ. Only she is chanting, Prabhu. Generally, Mataji has come to 16 rounds, and after that, the husband will start. After that, generally, the husbands are very busy in the office. They often get tied up. Yeah. So Mataji has been attending from the first of my first class, from Okay. very first class onwards to date, Prabhuji. From Wonderful. she came, from then she's attending basically. Very good. Very good. So you have been doing it more than a year now, huh? February I started, Prabhuji. February first week we started. February. Very good. Very good. Thank you. Yes. Next. So this is Saraswati Mataji and Ramanamurthy Prabhuji. Okay. Are they available? Ramanamurthy Prabhu? Yes, Prabhu. మాట్లాడండి అక్క మాట్లాడండి. నమస్తే ప్రభుజీ. Yeah. They're here. Ramanamurthy Prabhu and Saraswati Mataji. So yes, tell me about them, Prabhu. So they're also from Visakhapatnam, Prabhu. She's my cousin sister, and her, Okay. so they started attending ever since we went online basically. Mm-hmm. They're taking one Bhagavatam set now. Okay. They attended SSR sessions and then Gita sessions. They've been attending for every session, and now, so because we are giving everybody Bhagavatam sets, I thought we should do something like that, and we're doing the reading program basically. Oh, very wonderful. So now when you started your program, I think you have informed all your relatives, I think, about it, is it? Yes, Prabhuji. my Wonderful. mother and my sister, they've been the cheerleaders in that respect. Very good. So that is called Swabandhu Mandal, we call it. Everybody has a Swabandhu Mandal. Yeah. They are relatives in different parts of the country, and they have an affection for you because of being a relative, and that affection can be spiritualized by connecting them. Very nice, Prabhu. Very nice. So they are chanting 6 rounds every day. Very nice. And what is Prabhuji doing? Ramanamurthy Prabhu, where is he working? I had worked in Andhra Bank, sir. Okay. Right. You are all in Vizag. One new temple is coming up, I think, there. Correct, no? Right, Prabhuji. Sagar Nagar. Yes, Prabhu. In front of the ocean. Yeah. Nitya Sevani Mata. I came 2 times. I came to that place. Yeah. Okay. I know Samba Prabhu and Nitya Sevani. I know them. Very good. Very good. So Very nice temple. online, you are all getting every week classes, and you're chanting 6 rounds. Continue nicely. And Bhagavatam also read 1 sloka a day, at least 1 or 2 pages or 3 pages, whatever you can. Okay, brothers. Okay. Yeah. Make it a regular practice. If you read every day few pages, in 1 year you will complete it, little by little. Thank you. Hare Krishna. So this is a donation from one of my friends. He wants to remain anonymous. So we donated this to the temple at Lilan Prabhuji's apartment complex temple. Oh, okay. There is a temple in that colony. Yes, Prabhuji. Yes, Prabhuji. Oh, they have a, is it a Krishna temple, I think, is it? Yes, Prabhuji. Prabhuji, this is Bhuvara Swami temple. Okay. It is the temple is started by His Holiness Chinnajir Swami himself, and the pujari, his name is Bharat Swami, and there are 3 pujaris, all trained in Chinnajir Swami Academy. Okay. And they're all reading our Bhagavatam, Prabhuji. Amazing it is. So we donated 3 sets to them so far. One in Hindi. There is a Hindi pujari. He needed a Hindi. One in Telugu. One in English. Oh. So all 3 of them are very favorable. Actually, they have even allowed us to continue our ISKCON program in their temple also. Okay. Yeah. So they have what is this temple? Is Bhuvaraha temple in yes. Gachibowli only? If you are fortunate that you visit our house, I'll take you to this temple. This temple is inside the community. Oh, amazing. Yes. Very nice community. Because many of the pujaris, after they worship in the morning, till the evening they have some time available, and if they read the books, they'll be enlightened. Many people. Yes, sir. Very wonderful service it is. Actually, we also are locating in Pune all the Vishnu temples, Lakshmi Narayan, Sitaram, Radha Krishna temples.
and we want to meet the pujaris and donate them Bhagavatam like this. Because once they have the book with them, they will read and they will explain. And naturally, the quality of their service will improve. They will be able to inspire the people to come closer to Krishna. Very nice. Very Yes, nice. Prabhuji. Out of probably even during Bhadra Purnima, around 80 Vishnu temple pujaris we have donated Bhagavatam. 80 Bhagavatams have gone to 80 pujaris, 80 temples. Prabhu, I'll be very thankful if you keep one gathering of all the pujaris online. Yes, yes. We I will will have a try my talk with best, them. Prabhuji. Yes, I will request them to regularly read and teach also. yes, yes, Prabhu. Yes, Thank you. Prabhu. Thank you. Thank you. Very nice. So this is another family, Prabhuji, Rayavati Mataji and Prabhakar Prabhuji. Okay. Are they available? Yes, Prabhu. That Yes, they- Prabhu. Yeah. Hare Hare Krishna Prabhuji. Dandavat Pranam Prabhuji. Pranam, Prabhakar Prabhu and Revati Mataji. Okay. So they So- joined your SSR English, is it? No, they joined Leelan Prabhuji's SSR, English SSR they have done, Prabhuji. Okay. Okay. And then they're joining the Telugu Bhagavad Gita. They're Yes. planning for Bhagavatam reading. Hmm. He's also another cousin of mine, Prabhuji. He lives in Hyderabad. Is it? Yeah. So actually, in fact, we are fortunate to take Bhagavatam set from your own hands, Prabhuji, before the COVID time. So when Correct. So you already took English. And now Telugu, who is going to read in Telugu language now in your house? most likely was basically like the whole idea is Prabhuji, like we even though I'm attending like Leelanand Prabhuji's teachings, I want to listen in Telugu from like as it is in from Subbarao Prabhuji's like from the sessions. Yes. So now my dad will read in Telugu, and sometimes like we feel like reading in Telugu also. Same thing. Correct. Telugu is a mother tongue and it's very comfortable to read. Yeah. So Actually, the advantage of mother tongue is the emotions and the Sanskrit words are preserved and you can relish that, which we often have problem in English. So I agree. Yeah, that's nice. So, Yes, Leelan Prabhu. no, his father is also there in the session, Prabhu. What is his name? I wanted to see him. So you see, it comes as Plava. The sticker is coming as Plava. That's my, Okay. my father. Okay. Oh, it is his father, huh? Yeah, my father's elder brother. Okay. So he is going to read in Telugu? Right, Prabhu. Oh, okay. Plava. Well, his name is Plava, Prabhu. No, Prabhu. That's my brother's daughter's phone he's using, so it's coming like. His name is Okay. Venkatesh Rao. So your father's brother, Prabhuji, is chanting also? He's not chanting, Prabhu. He's listening to the session. So Yeah, you ask him, would you like to start one round from today? I'm asking you, tell him. Yes, Prabhu. అన్నయ్య మాట్లాడగలరా? Yeah, మాట్లాడతాను. మాట్లాడగలను. Yeah. మ్యూట్ లో ఉన్నారు. Actually, when I go to especially meet people who are above 70, I immediately tell them to start one round. Immediately. Hare Krishna. మాట్లాడు. హలో Ask ఎవరు? నేనా? ఏం మాట్లాడుతున్నావు? ప్రభుజీ చెప్పండి ఇక్కడ ఉన్నారు ప్రభుజీ నమస్తే ప్రభుజీ. Namaste. So can you chant one round every day? I'm Venkateswara Rao, retired deputy engineer. Yeah. So because you are retired from material life, now you start getting registered in spiritual life now. You chant one round every day. He does a lot of service in the local temple, Prabhuji. Okay. Yeah. There, huh? They in the hometown, but he's not Okay. in Hyderabad with my brother, basically. So, Prabhu, you translate for him. Tell him that your service is very wonderful. God is accepting your service. And if you chant the holy name, your service will become even more holier. Tell him. పెదనాన్న గారు మీరు అదే టెంపుల్ సర్వీస్ అంతా చాలా బాగుంది, రోజుకు ఒక రౌండ్ చాంటింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్తున్నారు. You see, we make this halwa, In halwa, when you put pineapple flavor, it becomes more tasty. Similarly, along with service, if he adds the chanting one round, his service will become more sweeter. గుడికి చేసిన సేవతో పాటు భగవంతుని కోసం రోజుకు ఒక రౌండ్ చాంటింగ్ చేస్తే అది ఇంకా తీయగా ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ చేసిన స్వీట్ లాగా. What he says?
అన్నయ్య ఏం చెప్తున్నారా? He's muted. ఏం చెప్పండి. లేదు, he's not saying anything. ఏం చేస్తాను? ఓకే ప్రభుజీ, we will follow you. Okay. Chant one round, yeah. Hari bol. So Prabhakar Prabhu will teach him how to chant. Huh? Yes, Prabhu. Very nice, very nice. Actually, one round will take just 10 minutes. Yes. And you can also tell him chanting is like a spiritual mobile. Tell him. చాంటింగ్ చేసుకెళ్తే అది స్పిరిచువల్ మొబైల్ తో ఉన్నట్టే, ప్రతిసారి కూడా ఆధ్యాత్మికతలో ఉన్నట్టే, అధ్యాత్మిక చేతిలో తీసుకున్నట్టే. Why? Because in this world, if I want to connect with somebody, say I want to call Leelananda Prabhu, I take a phone and call him. Is it not? Huh? So telephone, mobile is a medium to connect two people in this world. Similarly, Draupadi wanted to connect with Krishna, so she called the holy name mobile. Huh? Gajendra wanted to call Narayana. Narayana, Akhila Guru, Bhagavan Namaste. So immediately Lord Narayana came. That means the holy name is a spiritual mobile to connect with God. Tell him. సో మనకి మనం ఎవరితోనే మాట్లాడడానికి మొబైల్ ఫోన్ ఎలా వాడుతున్నామో, చాంటింగ్ అనేది భగవంతునితో మొబైల్ ఫోన్ లో మాట్లాడితే కనెక్ట్ అవడానికి ఉపయోగపడే సాధనం అన్నమాట. ద్రౌపది దేవి, గజేంద్రుడు కూడా అట్లాగే హరినామ సంకీర్తన చేసి భగవంతునితో కనెక్ట్ అయ్యారు. అందువల్ల చాంటింగ్ అనేది భగవంతునితో కనెక్ట్ అయ్యడానికి మనకి ఇచ్చిన మొబైల్ ఫోన్ లాంటిది. Yeah. And also in companies, they have something called as a hotline, they call it. Hotline means anytime you can take it and call. Any time of the day, that's called hotline. Immediately you can talk. Similarly, spiritual mobile is also a hotline because any time of the day you can chant the holy name. సో చాంటింగ్ చేయడం అంటే భగవంతునితో ప్రత్యేకంగా మీకు భగవంతునికి మధ్య నాకు ప్రత్యేకమైన టెలిఫోన్ లో మాట్లాడుతున్నట్టు జరుగుతుంది. అందువల్ల చాంటింగ్ మాత్రం చేయాలి భగవంతునితో సంబంధం ఏర్పడాలంటే చెప్తున్నారు. Yeah, if he is busy in doing seva in the morning, then he can chant in the afternoon. Any time of the day he can chant. ప్రొద్దుటి పూట మీరు భగవంతునికి వేరే పూజలు సేవ చేసుకుంటున్నా, సాయంత్రం పూట ఏ టైంలో అయినా సరే రోజుకి ఒక రౌండ్ చాంట్ చేయండి. చాంట్ చేయడానికి 10 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు ఒక రౌండ్ చేయడానికి. Yeah, so he's a good soul. As soon as I requested, he immediately accepted. హరే కృష్ణ. Krishna, thank you. Yes, Prabhu, thank you. Thank you. This is Sri Lekha Mataji and Sai Ram Prabhuji and their family, Prabhu. Okay. She is there at the call. Sai Ram Prabhu and Sri Lekha Mataji, are they available? Yes, Prabhu. Yes, sir. Yes. మాట్లాడండి అమ్మ శ్రీ లేఖ. Yeah. Here Sri Lekha Mataji is here. Yeah, okay. Namaste, Prabhuji. Yes, Prabhu, you can tell more about them, Prabhu. So Sri Lekha Mataji, she started after we went online. She started Bhagavad Gita classes, but she went back and listened to all the SSR sessions, Prabhuji, Telugu SSR, and now she's taking Bhagavad Gita set, and she's doing 2 to 3 rounds of chanting. Yeah, and she offering in prasadam and all that. She's following, Prabhuji. She is actually my colleague. We both work in the same organization. Okay. And Prabhuji, Sai Ram Prabhu, I can see him? Yes. Emma, Sai Ram Prabhu, మీ హస్బెండ్ ముందుగా ఉన్నారమ్మా అక్కడ? Hello. Hare Krishna, Sai Ram Prabhu. Yeah. So Sai Ram Prabhu has come to your class anytime? Sai Ram Prabhu, Emma వింటున్నారా క్లాస్? Right now only myself and listening. ఇవాళ క్లాస్ విన్నారా? Yeah, and I think Sri Mataji is attending and then introducing our other family members also to Krishna consciousness. She's introducing us. Yeah. So I will say a few words to Sai Ram Prabhu. Sai Ram Prabhu understands English, I think, correct now? Yes, I guess. Is the volume good enough? He's able to hear me? Yes. Yes, sir, I can hear you. Yeah. So Sai Ram Prabhu, you are very blessed to have a godly wife. In the scriptures, it is said, woman is called as Griha Lakshmi. It means one who makes her husband happy, one who makes the mother-in-law, father-in-law happy, one who makes the children happy. So there is a saying in English, the hand that moves the cradle can make or break the world, it is said. So
You are very fortunate because your wife is chanting Hare Krishna and coming to the classes, and she will learn good qualities like humility, tolerance, offering respect to superiors, and learning to adapt and adjust oneself to all situations. And as the good qualities come in one's life, then we achieve true happiness in life. So in every family, either the children start first, or the husband starts first, or the wife starts first. But whoever starts, that whole family becomes a blessed family. Just like when Krishna was born in the jail of Kamsa, the whole jail was dark actually. But as soon as Krishna appeared, it was like putting on a tube light. The whole room became lit up very brilliantly as soon as Lord Krishna appeared. So wherever Krishna appears, that place becomes very brilliant. Now, Bhagavatam, Telugu Bhagavatam set is coming to your home. Your whole house will become effulgent now, brilliantly lit up with prosperity and happiness and all good qualities. So my sincere request to Sai Ram Prabhu, you can give a try in case your life is very busy. You can join once in a month for our class. Is that all right? Okay. Definitely I'll join. Yeah, thank you. And you will find it very interesting. You will find also what is your job? Where do you work? Software engineer. The software engineers. And I heard that during this COVID period, the software engineers' workload has increased a lot. I heard, is it? True, correct. And earlier, people were working in the company, now work from home. Due to work from home, because traveling time is saved, the company wants them to use the travel time also in working. Exactly. So life is getting more and more busier. And also many companies, I heard that they are downsizing the company by removing people. So existing people are given more load, I heard. Is that true? Yes, correct. So because of all these things, when life is becoming more stressful, you take out a little time for meditation. Like your wife is chanting 2 to 3 mantra meditation every day. You do one. One takes about 10 minutes only. You do it for a week. And if you don't get any result, you can give it up. No, you can just try for 1 week. So definitely I will try. Mataji, you can teach him, share with him how to chant. Hare Krishna. Yeah, one round, Prabhuji, your Sai Ram, Prabhu will chant and try. And if he finds it interesting, then he can continue. Yes. And it will help him in his profession also. Because he is a software engineer, and nowadays people work 16 hours a day, very hard work. And he will find it very helpful to calm his mind. And, actually our mind also gets heated up. Like when you use a hacksaw to cut a tree, when you cut a tree, it gets heated up. But when you chant Hare Krishna, it cools down. Like a radiator, you have water, which cools the engine. Like that, our chanting Hare Krishna will cool us. And it will actually give us more peace of mind to work peacefully. So you are most welcome. Subbarao Prabhu conducts classes every week he does. So you are most welcome to join. So Sai Ram Prabhu, at your own convenience, even once a month you join, it will be very, very nice. So join one class in a month and chant one round. Is it all right? Yes, definitely. I'll do that. Thank you. Hare Krishna. Yes. And who are those? Srilaka Mataji, who are those two? Are they Sai Ram parents? Or? Oh, yeah, their parents. Oh, they are there also? Okay. What are the names? Ram Mohan and Anurag. Okay. So Sai Ram Prabhu is coming from a very pious family, I think. Yes. Yeah. So you tell them also. I tell them I was inquiring about them. Huh? Yeah, thank you. Hare Krishna. Okay, Thank you. Hare Krishna. Yes, Prabhu. This is Venkat Lakshmi and Shankar Rao Prabhu, and their son and daughter-in-law, Suresh and Lavanya. Yeah. So they received their Bhagavatam set yesterday. So we started distributing already the sets basically. Again, Shankar Rao Garu is my father's younger brother, Prabhu. Okay. Oh, your father's younger brother. Okay. So they are also in Hyderabad. They are related. They are also in Hyderabad, Prabhu. Okay. My aunt is there, Vijay Venkat Lakshmi. She is there.
మాట్లాడతారు పిన్ని. హలో. So have they come? ఎస్. Pranam Prabhudasaji. Okay, Hare okay. Krishna. Venkata Lakshmi Pranam. Mataji and Shankar Rao Prabhu. Okay, okay. They have joined also your classes. Very good. ఎస్ ప్రభు. Uh-huh. Where is he working? Your Shankar Rao Prabhu, where is he working? Shankar, he's retired Prabhuji. Okay. My brother is working at Bank of America, so they all live together basically. Oh, right. I went to Bank of America 3 times. Okay, for lectures. Okay. I had program. Probably I might have seen him. Probably. Mm-hmm. Okay. Right. So they have Bhagavatam. They attend weekly program regularly. Yes, Prabhuji. My aunt attends regularly. Right. Venkata Lakshmi Mataji, please chant one mala every day regularly, huh? Okay, thank you. Alage sir. It is very nice. You tell her that it's very nice. She's attending the classes, but by chanting, that's the way we connect with Krishna. Right. By hearing the knowledge, we get knowledge. Okay. Knowledge is not enough. We have to turn knowledge into bhakti. పిన్ని కేవలం క్లాస్ అటెండ్ అవ్వడమే కాదు, ప్రతిరోజు ఒక రౌండ్ చాంట్ చేయాలి. చాంట్ చేస్తేనే భగవంతునితో బంధం ఏర్పడుతుంది అని చెప్తున్నారు. Yeah. See, for example. Alage sir. Yeah, Prabhu, you translate what I am telling you. For example, I join a college. So my seat is available in the college. But I have to go to college and sit in the class, write the test, pass the exam. Similarly, when we study the Shastra, we get the knowledge. But after getting the knowledge, we have to act also. And how do we act? We act by doing devotional service, by chanting Hare Krishna and doing puja, offering bhoga. When we do all these things, then Lord becomes very pleased. Then he will give the results of bhakti. Yes. సో కాలేజీలో ఒక సీట్ సంపాదించుకున్న తర్వాత మనం రోజు సీట్ సంపాదించుకోవడంతో ఎండ్ అవ్వదు. మనం రోజు కాలేజీకి వెళ్ళాలి, కూర్చోవాలి, లెక్చరర్స్ చెప్పిన పాఠాలు వినాలి, అవి విన్న తర్వాత పరీక్ష పాస్ అవ్వాలి. అవన్నీ జరిగితేనే ఆ కాలేజీ వల్ల ప్రయోజనం. ఈ జ్ఞానాన్ని, శాస్త్ర జ్ఞానాన్ని కేవలం జ్ఞానం కింద కాకుండా ఈ పద్ధతులన్నీ కూడా నాడే మనం భగవంతుని చేరుకోగలము. అందువల్ల మనం చాంటింగ్ చేయాలి, భగవంతుడికి ప్రసాదం పెట్టాలి, ఆ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించాలి. ఆ పద్ధతులు ఫాలో అవినప్పుడు అప్పుడే మనం భగవంతునికి చేరువవుతాం. So, for example, if somebody says, I love God, how can you measure that one is loving God? For example, if a man marries a woman, he says, I love my wife very much. But if he loves, then he has to give her saree, he has to give her ornaments, he has to give her a house, he has to provide her all facilities and maintain her very nicely. Then we can say husband is loving the wife. In the same manner, when we say that, oh, I have bhakti for God, I love God, how do we know that? We have to rise early in the morning, bow down before the deity, lit up the lamp, offer some flowers to him, chant Hare Krishna regularly, offer the bhoga to him. And in this way, we can express our affection for him in these ways. And the topmost way to express affection is 2 ways. One is chanting Hare Krishna and studying Bhagavatam. సో మనం భగవంతుని మీద ప్రేమ ఉంది అని భగవంతునికి ఎలాగ ప్రూవ్ చేస్తాం, ఎలాగ నిరూపించుకుంటామంటే, ఒక వ్యక్తి తన భార్య మీద ప్రేమ ఉంది అని భార్యకి రకరకాల బహుమతులతో ఎలాగ ప్రదర్శించుకుంటాడో ప్రేమని, అదే విధంగా మనం భగవంతుని మీద ప్రేమని ఆయన సేవలో ప్రదర్శించుకోవాలి. చాంటింగ్ చేయాలి, ఉదయాన్నే లేచి మనం సాష్టాంగం చేయాలి, భగవంతునికి అన్నం ప్రసాదం వండి పెట్టగలగాలి. భగవంతునికి అత్యంత ప్రీతమైనవి 2 ఏంటంటే, ఒకటి చాంటింగ్, రెండోది భాగవతం చదవడము. అవి చేసినప్పుడే మనం భగవంతునికి ఆయన మీద ఉన్న ప్రేమని మనం ఆయనకి నిరూపించుకునే వాళ్ళం అవుతాం. See, there are 4 phases of life, I will tell you. First 25, next 25, third 25, fourth 25. If you take 100 years, there are 4 phases of life. సో మనకు జీవితంలో 4 దశలు అనుకుంటే, మొదట 25 సంవత్సరాలు ఒక దశ, ఆ తర్వాత 25 సంవత్సరాలు ఒక దశ, మళ్ళీ 25 సంవత్సరాలు, ఆ తర్వాత 25 సంవత్సరాలు, 100 సంవత్సరాలు మనం బతుకుతాం యావరేజ్ గా అనుకుంటే, మన జీవితాన్ని 4 దశల కింద విభజించవచ్చు. So the first 25 years, it is called learn and grow. మొదటి 25 సంవత్సరాలు మనం నేర్చుకుని ఎదగడానికి సరిపోతుంది. And when you ask people what is learn and grow, they say that
just go to school, learn the material subjects, and then eat nicely and then grow stoutly. Like that people think. That is not learn and grow. Learn and grow means learn Gita, Bhagavatam, right from childhood, right from 5 years of age, and grow in our spiritual maturity. సో ఎవరినైనా మనం ఎదగడం అంటే ఏమిటి అంటే స్కూల్కి వెళ్ళి పాఠాలు చదువుకుంటూ భౌతిక ప్రపంచంలో భౌతిక పాఠాలు నేర్చుకోవడమే అధ్యయనం చేయడమే నేర్చుకోవడం అనుకుంటారు. ఎదగడం అంటే శుభ్రంగా తిని పౌష్టికంగా ఎదగడం అనుకుంటారు. కానీ 5 సంవత్సరాల నుంచే శాస్త్రం నేర్చుకోవాలి, ఈ భగవద్గీత భాగవతాలు నేర్చుకోవాలి. So that is the first part of life, 25 years. First 25 years, learn and grow. Then the next 25 years is called engage and earn. సో రెండో 25 సంవత్సరాల దశ ఏంటంటే మనం ఎంగేజ్ డబ్బు ధనం ఆశించడంలోనే మన సమయం అంతా గడుస్తుంది. ఆ నెక్స్ట్ 20 సంవత్సరాలు దానికి. When you ask anybody after you become 25 years of age, even we say engage and earn, what they think? Engage means get engaged in marriage, and earn means do a job and earn money. That's what people think. సాధారణంగా 25 సంవత్సరాలు ఎంగేజ్ అండ్ ఎర్న్ అంటే ఎవరితోనో వివాహ బంధం తెచ్చుకోవడము, ఆ తర్వాత సంపాదన మీద ఉండడమే అనుకుంటారు. కానీ but the actual meaning of engage and earn is husband and wife together should go to all the holy places like Divya Desams and all the ISKCON temple, go to the temples and engage in the bhakti yoga and earn bhakti sukriti. Engage and earn means when we do bhakti yoga activities, like we drink Saranamrita, we offer the arati to the Lord, we chant Hare Krishna, study Bhagavad Gita, Bhagavatam. So by this, husband and wife should do it together. A family that prays together stays together, we say, no? So by this, they both earn bhakti sukriti. సో కానీ 25 నుంచి 50 సంవత్సరాలప్పుడు కలిసి చేయాల్సింది, భార్యాభర్తలు కలిసి చేయాల్సింది ఏంటంటే తీర్థయాత్రలకు వెళ్ళడం, పుణ్యక్షేత్రాలను చూడడం, భక్తి సుకృతిని పెంచుకునే మార్గాన్ని చూసుకోవడం. అంతేగాని సంపాదన, భౌతిక సంపాదన గురించి కాకుండా స్పిరిచువల్ ఆధ్యాత్మిక సంపాదన అన్నది నేర్చుకోవాలి. So the first phase is learn and grow, and the second phase is engage and earn. సో మొదట వాళ్ళు ఒకరికొకళ్ళు కలిసి తీర్థయాత్రలకు వెళ్ళి ఎంగేజ్ అయ్యి అప్పుడు దాన్ని శాస్త్రజ్ఞానాన్ని సంపాదించాలి. Yeah. Now what happens when husband and wife, even at 25 to 50, they are engaging in bhakti yoga and earning bhakti sukriti, then the children also follow them very easily. ఏనాడైతే వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు గుళ్ళు, గోపురాలు, తీర్థయాత్రలు తిరిగి భక్తి మార్గంలోకి వెళ్తారు, ఆటోమేటిక్ గా వాళ్ళ సంతానం కూడా అదే మార్గంలోకి వెళ్తుంది. Now above 50 years is very important. Amongst all of you in the audience today, whoever is above 50, please remember this. After 50, it is a detach and attach. సో 50 సంవత్సరాలు దాటిన తర్వాత మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే డిటాచ్ అవుతూ అటాచ్ అవ్వాలంటే ఆసక్తి ఉండాలి, అనాసక్తి ఉండాలి. So I asked one businessman in Pune, what is the meaning of detach and attach? So he was telling, Prabhuji, now I am 65. My sons and daughters have taken away all my business. They are running it now. So I am detached from that business and I am attaching to a new business, he said. కానీ ఈ ఆసక్తి అనాసక్తిని ఎలాగ అర్థం చేసుకుంటున్నారు అంటే, ప్రభుజీ పూనాలోని ఒక 65 సంవత్సరాల వ్యక్తిని అడిగారంట, నీ ఆసక్తి అనాసక్తి తత్వం ఎలా జరుగుతుంది అంటే ఆయన చెప్పుకొచ్చారంట, నాకు పిల్లలందరూ నా బిజినెస్ చూసుకుంటున్నారు, వాళ్ళు చూసుకుంటున్న బిజినెస్ నుంచి నేను అనాసక్తిని పెంచుకున్నాను, కానీ నా సొంత బిజినెస్ స్టార్ట్ చేసుకుని దాని మీద ఆసక్తి పెంచుకుంటున్నాను అన్నారు. I told him, you see, detach means what? After 50, your sons and daughters are grown up and they get married, they run the business. So even the material companies retire you at 60. Material job is over. Then we have to start the spiritual job after that. After 50, 60, we should take the spiritual life as Vanaprastha very seriously. Prabhupada said Vanaprastha means you don't have to go to Vana, you don't have to go to forest. Come to the ISKCON temple, take part in various sevas, become a sevak, sevak of Krishna, and chant Hare Krishna, read Bhagavatam more, and come in groups of devotees, and spend most of your life in devotional activities. 50-60 సంవత్సరాలు వచ్చిన తర్వాత
భౌతిక కంపెనీలు కూడా, ఇండస్ట్రీలు కూడా ఒక వ్యక్తిని రిటైర్డ్ అని చెప్పి ముద్రిస్తున్నారు. 50-60 సంవత్సరాలకు వచ్చిన తర్వాత చాలా సీరియస్ గా తీసుకోవాలి వానప్రస్థ ఆశ్రమంలోకి వెళ్ళడం అన్నది. అక్కడ మనం చేయాల్సిందల్లా మన గుళ్ళలో సర్వీస్ చేయడము, కృష్ణ చైతన్యంలోకి రావడము, ఇస్కాన్ గుళ్ళలో సర్వీస్ చేయడము, సత్సంగత్యం అన్నది చాలా ఇంపార్టెంట్. సత్సంగత్యంతో సర్వీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. Actually, those how many of these devotees are below 50? Actually, very few people, Prabhuji. So those people, life will be little busy for them. You know why? Because up to 50 you have to earn money, put up the family, travel long distances. But after 50 you get more time, because children will take up the family responsibility. Then the husband and wife should become detached and attached, detached from material things and attach more to Krishna. Yeah. సో 50 సంవత్సరాల దాకా చాలా బిజీగా ఉంటుంది మన లైఫ్ అంతాను. 50 సంవత్సరాలు దాటినసరికి పిల్లలు వాళ్ళ స్వతంత్రంతో వాళ్ళ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మనం ఇంకా వాళ్ళ నుంచి అనాసక్తి పొందాలి, భగవంతుడి మీద ఆసక్తి పెంచుకోవాలి. And after 75 to 100, it's called pray and prepare. 75 నుంచి 100 సంవత్సరాలు అది ఆ వయసుని ప్రే అండ్ ప్రిపేర్ అంటారు. అంటే కేవలం ప్రార్థించడానికి నెక్స్ట్ ప్రయాణానికి సిద్ధం అవ్వడం అంటారు. Yeah. So what is that pray and prepare? Actually, we have to study the Bhagavatam in such a way. There is Prahalad prayers, Dhruva's prayers, Gajendra Moksha prayers. So after nicely studying Bhagavatam, we have to start, reading these prayers and developing the same mood of praying to Lord, oh Lord, please take me back to you. And I want to become pure completely and let me eternally serve you. So that type of prayerful mood we should develop. And then we have to prepare for death, because after 75, the body starts failing very badly. Many complications come in the body, diseases come. But devotee of the Lord has no fear, because Vaikuntha airplane will come to your door and take you back to Godhead. ప్రార్థించడం, సిద్ధంగా ఉండడం అంటే 75 సంవత్సరాలు దాటిన తర్వాత శ్రీమద్ భాగవతం చదువుకుని అందులో ప్రహ్లాదుడి చరిత్ర, గజేంద్రుని ప్రార్థనలు చదివి మనం ఆ స్థితిలోకి వెళ్ళడం ఎలాగా అన్నదే మనం చేసుకోవాల్సిన ప్రేయరు. మనం ఆ స్థితిలోకి వెళ్ళడానికి ప్రయత్నించి భగవంతుడిని ఆ స్థితిలో వేడుకోవాలి. భగవంతుడా, నన్ను ఆఖరి జర్నీకి, లాస్ట్ జర్నీకి, నా మరణానికి నన్ను సిద్ధం చెయ్యి, దానికి సిద్ధపడాలి. అలా చేసినాడే మనము వైకుంఠానికి ధైర్యంగా చేరుకోగలం, మరణాన్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతాము. In Pune, we have a hospital in Pune where one nurse is working. So that nurse came to temple. I was giving a Bhagavatam class. Then after the Bhagavatam class, the nurse came and did namaskar and told me, Swamiji, in today's class, I learned a very, very interesting, valuable lesson, she said. సో పూనాలో ఒక రోజు ఒక హాస్పిటల్ నర్సు ప్రభుజీ దగ్గరికి వచ్చారంట. ప్రభుజీ క్లాస్ విన్నారు. క్లాస్ విన్న తర్వాత ఆవిడ, ఈ రోజు నేను క్లాస్ లో ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకున్నాను అని చెప్పారంట. She said, you told in the class that at the time of death, one should call the name of Lord. If one is calling the name of Lord, they will go back to Vaikuntha. I was not aware of this. This is the first time I am learning, she said. సో ఆ నర్స్ చెప్పిన విషయం ఏంటంటే, ఈ రోజు క్లాస్ లో మీరు చెప్పారు మనం మరణించేటప్పుడు భగవంతుని స్మరించాలని. అది నేను మొట్టమొదటిసారిగా తెలుసుకున్నాను, మరణించేటప్పుడు భగవంతుని స్మరించాలి అన్న విషయాన్ని నాకు ఇంతవరకు ఎవరు చెప్పలేదు. And she said last week one old man was dying in the hospital and he was shouting loudly, he was shouting. And the man was asking her, nurse, now I am about to die, now what I should do? The nurse told him, just die without making noise. Like that she said. క్రిందటి వారం మా హాస్పిటల్లో ఒక అతను మరణించేటప్పుడు గట్టిగా అరుస్తున్నాడు. అరిచి నర్స్ నన్ను పిలిచి అడిగారంట, నేను కాసేపట్లో చనిపోతాను, చనిపోయే ముందు ఏం చెయ్యాలి అని. అరవకుండా చనిపోండి అని చెప్పారంట. Now she said, now if I see anybody is about to die, I will make them chant Hare Krishna, she said. ఇకపైన ఈ క్లాస్ అయిన దగ్గర నుంచి ఈ రోజు ఇకపైన ఎవరైనా నన్ను చనిపోయే ముందు ఏం చేయాలి అని అడిగితే హరే కృష్ణ మంత్రాన్ని జపించాలి అని చెప్తాను. అది నేను ఈ రోజు నేర్చుకున్న కొత్త విషయం. So in this way, the last part of her life should be fruitfully spent in chanting and offering prayers, doing puja. My mother and father, my mother was 80 years old, my father was 84 years old. They both told me that last part of our life we want to spend with you.
in Pune, and we want to stay immediately next to the temple, and we want to gather as much holy vibrations as possible. చివరి దశలో ఇది చాలా ఇంపార్టెంట్. భగవంతుని నామస్మరణతో గడపడం అన్నది ఆ చివరి నిమిషంలో అది నిలబడాలి అంటే ఆ చివరి దశ అంతా కూడా అలాగే గడపాలి. ప్రభుజీ వాళ్ళ అమ్మగారు నాన్నగారు 80 సంవత్సరాలు 84 సంవత్సరాల వ్యక్తులు వాళ్ళు ప్రభుజీతో అదే అన్నారంట, మా చివరి దశ నీతో ఉంటాము, టెంపుల్ దగ్గరగా ఉంటాము, ఆ భగవన్ నామస్మరణలోనే మా చివరి దశ గడుపుతాము అని చెప్పారంట. My father was very intelligent. He said my daughters to take one house which is next to the temple campus. From there, from the window, he wanted to see the 3 gopurams of the temple. He said, Gopura Darshanam, Papa Vimochanam. So I always, every day, morning when I get up, I want to see the gopuram. So he was bedridden. Lying in the bed, he will be constantly seeing the gopuram and chakra. వాళ్ళ నాన్నగారు పూనా టెంపుల్ పక్కన ఆయన బెడ్రూమ్ లోంచి గుడి కనబడేలాగా ఇల్లు తీసుకున్నారంట. గోపుర దర్శనం, పాప విమోచనం. సో అక్కడ మంచం మీద ఉండి ఆయన లేవలేని పరిస్థితుల్లో ఉన్నా సరే ఆయన కిటికీలోంచి భగవంతుని గోపురం కనబడేలాగా ఆయన శాస్త్ర జీవితం గడుపుతున్నారంట. And my mother, I don't know how she made 5 ladies, very elderly ladies like her. All of them were Tamil speaking, and they would come together and chant the Shikshashtakam, Krishnashtakam, Radhikashtakam, all these ashtakams they would sing together. My mother was a singer, so they would come and recite the Bhagavad Gita shlokas. Every day, 2 to 3 hours, the ladies will spend together. సో వాళ్ళ అమ్మగారికి కొంతమంది మిత్రులు ఉన్నారంట. రోజుకి ప్రతిరోజు 5 మిత్రులు కూడా ఇంటికి వచ్చి భగవంతుని అష్టకాలన్నీ కూడా రోజు 2-3 గంటలు చదువుకుంటారండి. శిష్టాష్టకం, దామోదర అష్టకంలో రకరకాల అష్టకాలన్నీ కూడా రోజుకి 2-3 గంటలు చదువుకుంటారంట తమిళంలో. And every day morning, my mother would be in the temple 4:30 to 9:30. Morning and evening again 4:30 to night 8:30. She will be in the temple always. సో 80 ఏళ్ల వయసు అప్పుడు కూడా వాళ్ళ అమ్మగారు రోజుకి పొద్దున్న 4 గంటలు, సాయంత్రం 4-5 గంటలు గుళ్ళోనే గడుపుతున్నారండి. And many sannyasis and many gurus, whoever came to temple, they visited my parents also and gave them association personally. సో గుడికి వచ్చిన ఎంతో భక్తులు కూడా వీళ్ళ ఇంటికి వచ్చి వీళ్ళ అమ్మగారికి నాన్నగారికి వాళ్ళతో సాంగత్యం జరిగేలా కాస్త టైం గడుపుతున్నారండి. Actually, my father enjoyed the Sankirtan so much. Every day in Guru Puja, we will be doing pradakshina in the temple. He will be peeping from the window and clapping hands and enjoying the kirtan. ఆయన మంచం మీద ఉన్నా సరే ఆయన బెడ్రూమ్ లోంచి రోజు గుడిలో జరుగుతున్న సంకీర్తన ప్రదక్షిణలు కనబడుతుంటాయంట. ఆ సంకీర్తన జరుగుతున్నంతసేపు ఆయన క్లాప్స్ కొడుతూ ఆ సంకీర్తన ఎంజాయ్ చేస్తున్నారంట, ప్రదక్షిణ ఎంజాయ్ చేస్తున్నారు. So one day I used to go to my home 2 times in a week to meet my mother and father. Other times my sisters were taking care. So one day night 7 o'clock I had gone. My mother was saying that my health is not good. I'm not able to eat anything. I'm feeling some uneasiness. So I spent almost 1.5-2 hours with her, talking to her. And next day early morning 3 o'clock she left the body. ఒక రోజు ఈ వారానికి 2-3 సార్లు ఇంటికి వెళ్తూ ఉంటారు. ఎక్కువ గుళ్ళోనే ఉండడం వలన ఒక రోజు సాయంత్రము ఇంటికి వెళ్ళేస్తే వాళ్ళ అమ్మగారు చెప్పారంట, 1 గంటన్నర మాట్లాడిన తర్వాత నాకు ఇవాళ నలతగా ఉంది అని చెప్పారు. ఆయన ప్రభుజీ అక్కడే ఉన్నారు. తెల్లారి 3 గంటలకి ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టారు సార్ ఆ రోజు. And although she was 80 years old, she had no sickness in the body. She was perfectly healthy, normal. Smoothly she left the world. ఎటువంటి బాధ లేకుండా, ఎటువంటి అనారోగ్యం లేని వ్యక్తి ఆవిడ 80 ఏళ్ళప్పుడు ప్రభుజీ ఉండగానే ఆవిడ సునాయాసంగా శరీరాన్ని వదిలేశారు. Also, my mother I saw her as she became 75 plus. She would never talk to anybody. She would just read Krishna book, read Bhagavatam, go to the puja room, make garlands and offer to the Lord, and recite the shlokas. And she was so sober. My sisters, all of them used to love her like anything because she was very, very saintly lady. ఆవిడ 75 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి ఆవిడ చాలా అసలు ఎవరితో పరిమితంగా మాట్లాడుతూ ఎప్పుడు కూడా పూజా మందిరంలోనే టైం స్పెండ్ చేస్తూ, పూజా మందిరంలో దండలు చేస్తూనో, ఏదో శ్లోకాలు చదువుకుంటున్నో, భగవద్ నామస్మరణ చేస్తూ భగవంతుని సేవ చేస్తూనే గడిపేవారంట. వీళ్ళ సిస్టర్స్ అందరూ కూడా ఎక్కువ మాట్లాడుతూ ఉండేవారట ఆవిడతోని. కానీ ఆవిడ ఎందుకు ఇలా సోబర్గా ఉండడాన్ని చాలా ఆవిడకి వాళ్ళ అమ్మగారంటే చాలా ఇష్టము.
చాలా సెయింట్లీ పర్సన్, ఆవిడ చాలా సాత్విక వ్యక్తి. I asked my mother. She will generally not talk much. Very little she will talk. I asked her, Mama, what gives you the most happiness? I asked her. ఆ సమయంలో ఆవిడ తక్కువ మాట్లాడుతున్నప్పుడు నీకు ఏ విషయం మీకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది అని అడిగారంట ప్రభుజీ వాళ్ళ అమ్మగారు. She said, my greatest happiness is when I see my son dancing and singing in Kirtan. That only gives me great happiness. నాకు అత్యంత ఆనందం ఇచ్చే విషయం ఏంటంటే మా కొడుకు సంకీర్తన చేస్తూ ఉండడమే నాకు అత్యంత ఆనందకరమైన చూడడమే నాకు అత్యంత ఆనందకరమైన విషయం అని చెప్పారండి. And she said, I have to see this only, so that in the last part of I can keep on watching this beautiful deities of Krishna. She was very fond of Radha Vrindavan Chandra. So she would be standing in front of the deity hours and hours chanting. So she lived her life and peacefully left the world. ఆవిడకి భగవంతుడు ఆ పూనాలో ఉండే భగవంతుని విగ్రహాలంటే చాలా ఇష్టము. అవి చూస్తూనే గంటలు చాంటింగ్ చేస్తూ గడిపేశారు. అందుకే ఆవిడ ఆఖరి క్షణాల్లో చాలా సునాయాసంగా బాడీ వదిలేయగలిగారు. And 3 months later, my father every day used to recite Vishnu Sahasranama. Every night he would do 1 hour, 2 hours, many things. So he also left the body 3 months later. But both of them left very smoothly. In the presence of devotees. In fact, I was near the deathbed for both of them. Both of them actually, when they left the body, I was personally with them, and my father actually told me, now I am going to leave the body in a few minutes. So I was doing personally playing Mridanga and doing Sankirtan for him, and he left. So why I am telling you this? This is the meaning of pray and prepare. We all have to prepare to leave the world smoothly in remembrance of the Lord, remembrance of His Leela. Then we don't have to take birth again. సో మా తల్లి గారు శరీరాన్ని విడిచిపెట్టిన 3 నెలలకి మా తండ్రి గారు కూడా, ఆయన రోజు విష్ణు సహస్రనామం చదివే వ్యక్తి, ఆయన కూడా 3 నెలల తర్వాత శరీరాన్ని విడిచిపెట్టారు. నేను స్వయంగా ఉన్నాను వాళ్ళిద్దరు శరీరాలు విడిచిపెట్టేటప్పుడు. ఇద్దరు చాలా సునాయాసంగా విడిచిపెట్టగలిగారు. ఆయన శరీరాన్ని విడిచిపెట్టే ముందు నాకు చెప్పారు, ఇంక నాకు ఎంతో సమయం లేదు, నేను వెళ్ళిపోతున్నాను అని. అప్పుడు ప్రభుజీ మృదంగంతో ఆయన కీర్తిస్తూ ఉండగానే వాళ్ళ నాన్నగారు చాలా సునాయాసంగా ఎటువంటి సమస్యలు లేకుండా శరీరాన్ని విడిచిపెట్టేశారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఆ 75 నుంచి 100 సంవత్సరాల కాలంలోని మనం ప్రార్థించడం సిద్ధంగా ఉండడం అంటే ఇలా చేయాలి అని మీకు అందరికీ సూచిస్తున్నాను చెప్తున్నాను. You see, my mother has done study only up to 8th standard, but my father has a dozen degrees. He's a very highly learned man. సో ఇద్దరు 2 రకాల వ్యక్తులు. మా అమ్మగారు కేవలం 8వ తరగతి వరకే చదువుకున్నారు. మా నాన్నగారు చాలా డిగ్రీలు సంపాదించి ఉన్న వ్యక్తి. He has a double MA in English and double MSc in mathematics. He has done LLB, LLM, like that, many things. But my father told me, actually, although I am so educated, I admire my wife for her devotion, because he has 5,000 books at home. He said, even after reading all these books, my head is very heavy. I have no devotion, but she has so much devotion. ఆ నాన్నగారు చాలా డిగ్రీలు చదువుకున్నారు. 2 MA ఇంగ్లీష్ లిటరేచర్లో 2 MAలు చేశారు, 2 MScలు చేశారు మ్యాథమెటిక్స్ లోని, LLB చదువుకున్నారు. అలా రకరకాల డిగ్రీలు సంపాదించి ఇంట్లో కనీసం 5,000 పుస్తకాల పైన ఉన్నాయి. ఈ పుస్తకాలు అన్ని చదివినా కూడా సరే మీ తల్లికి భగవంతుని మీద ఉన్న ప్రేమతో నేను తోకపోతున్నాను అని చెప్పారండి. But he said, now having come to Pune, I have achieved the perfection of my life, because now I am hearing Bhagavad Gita and Bhagavatam, and I am hearing the holy name. Now my taste for bhakti is developing now. I feel very happy now. Although my body is very invalid, but my heart is very happy. ఈ దశలో నేను పూనా వచ్చి భగవంతుని దగ్గర, ఈ గుడి దగ్గర, ఈ కీర్తనలతోని, ఈ సత్సంగంతోని కాలం గడపడం వలన భక్తి మార్గం ఏంటో నాకు అర్థమయ్యింది. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ దశ జీవితంలో నా శరీరం సహకరించకపోయినా సరే మనసు, మెదడు చాలా ఆనందంగా భక్తి మార్గంలోకి వెళుతున్నాయి అని చెప్పారు. So as we grow older, therefore the 4 phases of life I told you, 25 years brahmacharya, then grihastha, then vanaprastha and sannyas. 4 stages, 25 years are kept for us. So in whatever phase you are in, make sure that you take advantage of the spiritual association you are getting. Subbarao Prabhu, Leelananda Prabhu, they are holding nice programs. And remember one thing, this body will not be with us. This body gradually will get
old and invalid, just like the dress. You know, Krishna gives example of a dress. The dress will get torn, it'll get old. Similarly, body also, different organs will fail and it will fall away. But the soul will never die. The soul is a devotee of Krishna. So we have to do good for the soul. We should never forget that. అందరూ ఏ దశలో ఉన్నా సరే, జీవితంలో ఏ దశలో ఉన్నా సరే, సత్సాంగత్యాన్ని మాత్రం వదలకండి. లీలానంద ప్రభుజీ లాంటి వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళని ఉపయోగించుకుని ఆ సత్సాంగత్యాన్ని కంటిన్యూ చేయాలి. శరీరం ఏదో రోజు ముసలితనం వచ్చి పడిపోవలసిందే, శరీరం పడిపోతుంది. మనం వేసుకున్న బట్ట భగవంతుడు దాన్ని భగవద్గీతలోనే సూచించారు. అందుకు దానికి ప్రాముఖ్యత లేకుండా సత్సాంగత్యంతో భగవంతుడి భక్తి మార్గంలోనే ఉండండి. Like, you know, Prabhupada says that there was a lady who was polishing the cage with golden, very nice paint and everything. But she forgot to feed the parrot. So if you don't feed the parrot, parrot will die. Similarly, the soul is inside. Most people are decorating the body with costly dresses and garments and how many varieties of attractions. But we have to make sure we feed the soul. శ్రీల ప్రభుపాదుల వారు కూడా దీనికి చక్కటి ఉదాహరణ ఇచ్చారు. మనం ఒక పంజరాన్ని ఒక బంగారంతో చేసి, ఆ పంజరాన్ని రోజు బంగారంతో పెయింట్ చేస్తూ దాని లోపల ఉన్న చిలకకి అన్నం పెట్టకపోతే ఆ చిలక అది ఎందుకు పనికిరాని ప్రయత్నం అవుతుంది. అలాగే మనం మన శరీరానికి రకరకాల కొత్త రకాల డ్రెస్సులు, కొత్త ఆభరణాలతో హుంబులు చేసి లోపల ఉన్న ఆత్మకు కావాల్సిన దాని జ్ఞానాన్ని మనం ఆత్మకు కావాల్సిన దాన్ని ఇవ్వకపోతే అది వృధా ప్రయత్నం అవుతుంది. Yeah. So how do we feed the soul? By chanting Hare Krishna, studying Bhagavatam, doing puja, spending some time with God. That's the way we feed the soul. ఆత్మకు కావాల్సింది ఏంటి? ఆత్మకు కావాల్సిన ఆహారం ఏంటి? ఆత్మ తాలూకు ఆహారం ఏంటి? భగవన్నామ స్మరణము, సత్సాంగత్యము, భగవంతుని ప్రేమలో, భగవంతుని సన్నిధిలో దాన్ని పెంచడము, ఆ భక్తి భావాన్ని దానికి అలవాటు చేయడమే ఆత్మకు కావాల్సిన ఆత్మకు సంతృప్తి పరిచే. Because these activities are Amritamaya. Amritamaya means they are imperishable and they will go with the soul. ఇటువంటి కార్యక్రమాలని అమృతమయ అంటారు. అవి ఆత్మతో పాటు ప్రయాణం చేస్తుంది. స్థూల శరీరంతో సూక్ష్మ శరీరంతో పాటు ప్రయాణం చేస్తుంది. Yeah. Like Krishna says in 4th chapter, Dravya yajna, tapo yajna, yoga yajna, tatapare, swadhyaya jnana yajnascha yatayah samsrita vrataha, sarve pete yajna vido, yajna kshapita kalmashaha, yajna shishta amrita bhujo, yanti brahma sanatanam. He's telling that there are many type of activities you can do. Some people give annadan, some people do yoga, some people study the swadhyaya they do. In this way, amongst all the yogas, the bhakti is the shreshtatam. If you do this, he says, yanti brahma sanatanam, you will actually go towards the spiritual world. And sarve pete yajna vido yajna kshapita kalmasha, he's saying. This type of activities will destroy your sinful reactions. Sinful reactions will be destroyed, and Amritamaya bhakti will be produced, which will be carried by the soul back to Godhead. 4వ అధ్యాయంలో కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు, మనం ఇటువంటి కార్యక్రమాలు చేస్తేనే సోల్తో పాటు అమృతమయ అంటే భక్తి భావన సోల్తో పాటు మన ఆత్మతో పాటు ప్రయాణం చేస్తుంది. We haven't come to this point, Prabhuji, still in the beginning. Yeah. We haven't come to this slokas yet, Prabhuji. We are still in the beginning. That will be in the beginning of 4th chapter. Yeah. And they will appreciate it as you proceed in the 4th chapter. Yeah. So all of you are already very wonderful devotees. You are all chanting. Continue in the same manner and don't get disconnected. Remain connected. అందరూ చాంటింగ్ చేసి భగవంతునితో బంధాన్ని తెంపుకోకుండా భగవంతునితో బంధాన్ని మెయింటైన్ చేయండి. భగవంతునితో బంధాన్ని కంటిన్యూ చేయండి. And Prabhu, you have to cover some more families. Yes, Prabhu, just few more families, Prabhu. You can cover, Prabhu. Go ahead with the next one. So this is my friend Vivek and his wife, Pani and Sagarika Mataji. They took Bhagavatam set from you last year, Prabhu. Yeah. Correct. Uriya Bhagavatam. Vivek is also here in the call. Okay. So now he's donating. He's taking one set for his parents. Actually, I put it as Where is Prabhu Vivek? Hare Krishna, Prabhuji. Yeah. I remember I'm meeting this family. Yeah. Very nice. They are chanting a couple of rounds now. Yes. Very wise person. They already have Bhagavatam. They're taking further
Yes. Actually, it's for the parents. I got it typed wrong for the in-laws, but yeah, it's taking one for the parents. Parents are taking. Very good, very good. Nice. So many of our, this group of devotees are introducing their parents, which is a very nice thing. Very wonderful service it is. Very nice. Thank you. And there, yeah, and this is Kalyan, Sri Kalyan Prabhu's family, huh? Yeah, he did not join Prabhu. I'm not sure if he's joined. Kalyan Prabhu unnara andi? Kalyan garu? Yeah, they haven't come. Okay. They haven't joined Prabhu. They are taking a Telugu set. Okay. Telugu Bhagavatam set Prabhu. He listens to my recordings. He attends once in a while. Okay, okay, okay. Then this is Ravi Prabhu family. They don't want to share, but he listens to all the audio SSR sessions in Telugu, and he's taking an English Bhagavatam set basically. Are they here today? No, Prabhu, they are not. He lives in US, Prabhu, so he couldn't join. Oh, but he takes your recordings and hears regularly. Yes, Prabhu. He hears. Where are they in US? Boston, Prabhu. Boston. My place is Boston only. I go to Boston 2 times a year. Yes, Prabhu. I used to live in Boston, Prabhu. I lived in Boston for a very long period, but I never got into ISKCON at that point. That was really? You were working in Boston at that time? Yes, Prabhu. Yes, Prabhu. Yeah, Boston is actually the educational hub in America. Yes, MIT, Harvard, all are there. Yes, Prabhu. So I go generally during March and September. 2 times I go. Okay. When I go, sometimes you can invite him to temple there. Absolutely, I will put a word to Leelananda Prabhu. Yes. Leelananda Prabhu will inform you. That time you can call him. Yes, and I will meet them and tell them that Subbarao Prabhu's lectures you are hearing, now you should chant also. I'll tell them. Okay, Prabhu. Hare Krishna. Yeah. So very, very nice families. Very wonderful. This is Savitri Mataji and Soma Shekhar. These are 2 different families, Prabhu. They're also, both of them are in US. Okay. This Savitri Mataji, she has English set. She read the entire set in 85 itself. She completed. Now she's donating 3 sets basically. Oh, amazing. Yeah, she's aware of ISKCON society. Where are they living? Boston, Prabhu. Boston. Really? And Somashekar Prabhu also Boston? Somashekar Prabhu lives in Dallas. Dallas, Texas. Okay. Savitri Mataji is my boss, Prabhu. Okay. So when I go to US, both Savitri Mataji and the previous family, I will meet them. Ravi family, yes, Prabhu. Ravi family. So, there are a few families, Prabhu. They listen to my sessions. They're in Boston. They all to meet you. They'll definitely be very happy to meet you. Next when you okay, very nice. Prabhuji, very eager to meet you. Just to add a word, I don't know if you caught it when Subbarao Prabhu said that Savitri Mataji and her husband. What is her husband's name, Prabhuji? Roop Kumar. He is also in Boston. Yes, yeah, Prabhu. They own a very big multinational company, Prabhuji. They are the owners and founders. Okay. A pharma research company. And Subbarao Prabhu he is the India head of the whole company here. Okay. Yeah. So it will be nice if they can meet you in Boston. Oh, that's nice. And I'm in Boston. I visit families also. If they are not very far, I can visit also. Yes. Okay. Actually, one of my professor is in touch with me. He wanted to meet you. I tried to arrange this thing, but it didn't work out. Next time, definitely, I'll say when you're in Boston, he'll come and meet you. Yes, yes, Prabhu. And because we are also there and developing a community, congregation, as well as the youth, both. So I'll be very happy to meet them when I go. And they may actually pick up devotion service very nicely. We have a good temple in Boston, very ancient temple since proper times. Yes. Yeah, very happy, very nice. And Somashekar family, they are in Dallas, Texas. Dallas, Prabhu. He's taking 2 sets, one for their parents and one for their in-laws. They will be joining the sessions for the Bhagavatam reading sessions. They'll be joining. Oh, really? He joins, huh? No, the parents are going to join. Okay. They are in India? They're in India, Prabhu. They're in Rajahmundry. So they'll be joining. Okay. Very nice. You all have really connected even far away people very nicely and, inspired them and engaged them in either taking or donating Bhagavatam. Very nice service, Prabhu. Beautiful service. This is a little bit about my... Sorry. Go ahead, Prabhu. No, just one more thing, Prabhuji. Subbarao Prabhu, he's doing one wonderful service. He's going to start a wonderful service from 15th of this month. Basically, so many people are taking Bhagavatam, but they're not opening and reading. There is a gap. So he's starting a reading club whereby every week 2 times, I think for 1.5 hours, everybody have to open their book and together they will read online one by one paragraph like that. Okay. So it's like a reading club, Prabhuji. Beautiful. That's very nice. And actually, when we read, even if we don't understand it fully,
if we keep reading over a period of time, the Lord in the heart gives us, a realization, understanding. And that's what we all learned also over a period of time. And Prabhupada will illustrate it in another place in Bhagavatam. You continue this reading club. Very nice, Prabhu. Keep up this good activity. Very nice. And yourself, your family? Yes. Yes, Next Prabhu. one. This is just a slide on our family, Prabhu. Okay. Subbarao Prabhu, your country head of Aztec, yeah, and MBA from Babson, US. 26 years you are in the pharma field. Okay. And Bhagavad the teachers training course. Where is this Vedic Varsity? Where is Ved Varsity? Online course, Prabhu. I just started this course because I'm going into the Bhagavatam sessions. Prabhu, who is Ved Varsity? Is in India or abroad? Here only, Prabhu. I think it's coming from Mathura. Oh, is it? Yeah. I'll send the details, Prabhu. Ah, okay. And they teach the whole Bhagavatam? No, Prabhu. It's how to teach Bhagavatam, what they're teaching, focusing on. Okay. They teach you how. Okay, they teach you how to teach it. Acha, Yeah. very good. And Dr. Nirupama Mataji, a doctor by profession? No, Prabhuji. I just have a PhD, Prabhuji. That's why I did not see that he put that doctorate. Okay. Oh, you studied in UMass. That's also near Boston only. Yeah. Yes, Prabhuji. 2-3 hours from Boston, actually. Yes, Prabhu. Yeah, we used to stay in Lowell, Prabhuji. So this is the Lowell branch. UMass Lowell branch. Oh, okay. Babson is also in Wellesley, Prabhu, just outside of Boston. Oh, okay. I understand. Right. So since 2017, she has picked up. You are both of you. Okay. Yes, Prabhuji. Leelanand Prabhuji only introduced us to. And Sukirti and Sumed are there also? Yes, Prabhu. Sukirti is also very good in painting and classical dancing. Is it Bharatanatyam? Kuchipudi. Oh, in Kuchipudi also you have Arangetram and all you have? Yes, Prabhuji. Oh, how many years? 7 years you have to practice? 5 years. 5 years. Okay. Very good. Prabhuji, one Leelanand Prabhu, when you are putting up Janmashtami festival, you can call Sukirti to perform. Yes, Prabhuji, definitely. Prabhuji, one amazing thing about Sukirti is she gets up early in the morning, 5 o'clock, she finishes her rounds, then she starts her normal. And she does 16 rounds, she does extra rounds on Ekadashis. Very picked up girl, Prabhuji. In 9 standards, she is standing 16. You have to put it in Prabhuji, Guinness. I don't do 16. 8 rounds. She does 8 rounds, Prabhu. Regularly she Let's see chant 8 rounds and let's see complete her 10th standard. Then she will have more time. After 10th, you will have more time. And Sumed is in 7th standard, is it? Right, Prabhu. Yes. Okay, he's a chess champion, huh? Sumed? He's good in playing chess. Okay. So Sumed and Sukirti, we also join the program. They come for the classes, is it? Yes, Prabhu. They actually they do all the kirtans for me, Prabhu. Okay. In your program, they will do the kirtan and you give the lecture. Yes, Prabhu. Very happy, very nice. Prabhu, Prabhu, Nirupama Mataji, you are a wonderful family along with 2 beautiful children. That's a wonderful family. You are doing so much for all these devotees in your group. Very valuable service. Because of you taking up seriously under guidance of Leelanand Prabhu, all these families are, enlivened in their spiritual life and they are all able to practice. This is the greatest service you can do, offering spiritual shelter to so many, inspiring so many families. Keep up this good activity. So you have your weekly class and you have your Bhagavatam reading and all the devotees are chanting. Very good. All of you continue like this. And you should invite Leelanand Prabhu at least once a month or once in 1 month. I know he is very busy, but I told Leelanand Prabhu that you have made a group of, he has 12 leaders now who are all starting their programs. And in these programs, he should come in rotation to different groups. So Leelanand Prabhu, apart from your weekly program, which you do, your Bhagavatam reading and weekly, to such groups of Subbarao Prabhu, Nirupama, this kind of groups, at least once in 2 months or once in 3 months quarterly, some kind of visit if you give, they will all be very inspired. Because you have inspired this family to become such wonderful devotees. So you visit them also and encourage them. See, so many of them, so amazing. So you have how many members registered with your group, Prabhu, joining your group?
In the WhatsApp group, there are about 100 members, Prabhu. Okay. And even if 20 of them are attending weekly, regularly, no? We generally call it as regular attendees and floating attendees. Right. So if we have regularly 20 attending and another 10, 20 floating, that's a big success, I will say. Most of them listen to the sessions because some of them are in America and time zones and that kind of. Correct. Oh, those who are out of India, the timing won't suit. They can listen and they can stay in touch with you. Right. So there's this is the last slide, Prabhu, and these are some pictures of the recent distributions that we have been doing, basically. Okay. The first one is in the temple that we already talked about. Yes. Prabhuji, this is the Bhuvara Swami temple that I told Prabhu. You can see the Vigraha of Vara Swami. Yeah. Correct. Yes, Prabhuji. And the pujaris, when we gave the Bhagavatam set, they kept it beside Ramanujacharya's deity, and they told Ramanujacharya has brought this knowledge to us. Amazing. Wonderful. They have a lot of appreciation for Srila Prabhupada and So recently, this is the local MP, Prabhu, and this is local ward leader. We started giving Bhagavad Gita books to all of them, basically. These are some Leelanand Prabhuji distribution of Bhagavatam. Actually, his local MP is a very pious man, I think. Huh? Right, this person here. Correct. So he is giving away Bhagavad Gita, huh? We gave them all. We met him and he accepted Bhagavad Gita. Yes, Prabhuji. Yes. That's very nice. Yes, some of our customers in business, we gave them Bhagavad Gitas this year. Okay. Prabhuji, some of the people are either for Diwali or for New Year. They are giving Bhagavad Gita. Yes, for Diwali we gave Bhagavad Gitas. Prabhuji, this person, you can see the person who I'm giving Bhagavad Gita na, Prabhuji. Correct. That person's name is Sudarshan Das. Okay. He is the Sarpanch of the village just beside our VSK. Okay. I wanted to actually tell you, but I didn't know Prabhuji is keeping a picture here. So yesterday he gave an order of 1,000 Bhagavad Gitas, Prabhuji. Really? Yeah. So I'm planning to bring him to the temple. Get your blessings to him. Wonderful. Sometime next week. 1,000 Bhagavad Gitas. He is planning to distribute 1,000 Bhagavad Gitas. You did a very intelligent thing by connecting with the Sarpanch are the people who have the whole connection with the whole village. Very nice. Krishna is blessing them. There are few members in the group. They already have Bhagavatam sets. That's why they are not in their pictures and is not here. Okay. To some Vijaya Mataji. Mataji మాట్లాడతారమ్మా Vijaya Mataji. కెమెరా ఆన్ చేస్తారా? Anita Mataji. Padmapriya Mataji ఉన్నారమ్మా? Anita Mataji is here. I saw the name. Yes. Yeah, here. Hare Krishna. I think what is the name of Anita Mataji? The little boy. Yeah. Nanna నీ పేరేం పేరు నాన్న? Two boys. I think they both look like twins. So they sing the Narsimharati for us, Prabhuji. These two boys sing the Narsimharati. Okay. What are the names? My son learning 100 slokas also. పేర్లు ఏం పేర్లమ్మా పిల్లల పేర్లు? Okay, they have a little mic problem. Mic issue, yeah. Okay. Vijaya Mataji is also here. Where she can say Hare Krishna, I can say. మాట్లాడండి అమ్మా, అన్మ్యూట్ చేయండి అమ్మా విజయ గారు. నాకు తెలుగు మాట్లాడటం వచ్చండి. Hare Krishna. నమస్తే అండి. హరే కృష్ణ. Hare Krishna. Yes, Mataji. Yes, yeah. So they are all attending your program, Prabhu. They are all attending, Prabhuji. So after the class is over, so for the entire week, everybody sings 2 slokas every day, Prabhuji, in the group, basically. And she want to always put the slokas, basically. Very enthusiastic. This has become very nice now. My sister was showing me while she recites one sloka and sends it, and all her group members recite it and send it back to her. Yes. It's a very nice, it's a closed loop. Yes. Then you understand how they are pronouncing the words. Yeah. So this is the best thing for WhatsApp, I think. Yeah. They sing the sloka and the purport. They sing the sloka and purport, basically. 2 slokas. Oh, really? Very nice. Very nice. Anita, ఇంకెవరున్నారమ్మా? Prabhuji, you did not introduce your in-laws, Nirupama Mataji's parents. ఉన్నారా? Yeah, they are there. Mother-in-law also are here, Prabhuji. Okay. They also had taken Bhagavatam set earlier.
మా గారు అన్మ్యూట్ చేయాలండి, అన్మ్యూట్ చేయాలి మీరు. చెప్తాసుకెళ్ళి కృష్ణ ప్రసాద్ ప్రభు మాట్లాడండి మా గారు. You can say Hare Krishna. Yes, sir. I saw Nirupama Mataji, is it? Yes, Prabhu. Namaste. Yeah. Hare Krishna, Hare Krishna. Yeah, Krishna Prasad is written. Yeah. Namaste. Namaste, Hare Krishna. Namaste. Prabhu, how are they related to you? Is it sister's family? No, Prabhu. My wife's parents, Prabhu. Your wife's parents. Okay, okay. Hare Krishna, Hare Krishna. So he is the one who helps me out with all the translations, Prabhu. With English, Okay. Telugu words, if I have any problem, confusion anywhere. Okay. Making all the Telugu presentation. Yeah. He's a professor. See, you have lived in Boston for so many years, and you come back and you're giving Telugu lectures. It's simply amazing for me. You remember the Telugu. This all Leland Prabhuji. I don't know how to read Telugu. అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటారు. Very Anybody else? Amma, ఇంకెవరున్నారు? ప్రభుజీ చెప్పండి. ఒకసారి మా అత్తగారికి ఒకసారి స్వామీజీ ప్రణామం చెప్తారు. Okay, okay. This is Anupama Mataji's mother-in-law, Prabhuji. She wants to say pranams to you. Hare Krishna, Hare Krishna. చెప్పండి అమ్మా. చెప్పండి స్వామీజీకి చెప్పండి. నమస్తే. నమస్తే. Yes, Prabhu. నమస్తే. She's a very elderly lady, Prabhu. Okay. Hare Krishna, Hare Krishna. Yeah, I saw them. Yes, Prabhu. Hare Krishna. So, Prabhu, you asked them whatever I spoke. Do they remember? Ask in Telugu. ప్రభుజీ చెప్పిన మాటలన్నీ గుర్తున్నాయమ్మా అందరికీ? గుర్తున్నాయి ప్రభుజీ. గుర్తున్నాయమ్మా? గుర్తున్నాయండి, గుర్తున్నాయి ప్రభుజీ. బాగా చెప్పారండి, అన్ని చాలా మంచి మాటలు చెప్పారు. అన్ని మాకు కావాల్సినవే పడ్డాయి. కావాల్సినవే చెప్పారు ప్రభుజీ. చాలా ఏదో వెన్నముద్ద నోట్లో పెట్టినంత ఈజీగా ఉంది ఆయన చెప్తుంటే వినడానికి. అన్ని అమూల్యమైనవి. అది అంటే అమ్మా ఆయన చాలా బాగా చెప్పారు. నేను ట్రాన్స్లేషన్ లో దాన్ని సగం పాడు చేసి ఉంటాను, బట్ నన్ను క్షమించండి. లేదు ప్రభుజీ, లేదు అలా అనకండి. చాలా కరెక్ట్ గా వచ్చింది. మీరు చెప్తేనే కదా మాకు తెలుగులో అర్థం అయ్యేది. ఆయన చెప్పింది అర్థం చేసుకుని ఇంకా బాగుండేది. లేదు రెండు బాగున్నాయి. Prabhuji, they are saying that your messages were like fresh butter. Because actually this is the way Bhagavatam is presented. I will conclude this meeting with one very beautiful shloka. In the 5th canto of Srimad Bhagavatam, there are two very important verses spoken by the demigods in heaven. Prabhuji can say. Sorry, Prabhuji, can you repeat it? In the 5th canto of Srimad Bhagavatam, there are two shlokas. I am going to recite that, and I'm going to conclude my talk with that. ఐదో స్కందంలోంచి 2 శ్లోకాలు పాడి, భాగవతం స్కందంలోంచి 2 శ్లోకాలు పాడి ఇవాళ సెషన్ ఇద్దాం అనుకుంటున్నారు ప్రభుజీ. So these two shlokas are spoken by the devatas in heaven. ఈ 2 శ్లోకాలు స్వర్గంలో ఉండే దేవతలు పాడిన 2 శ్లోకాలను పాడబోతున్నారు ప్రభుజీ. So the devatas are saying, na yatra vaikuntha katha sudhapaga na sadavo bhagavatastadashrayah na yatra yagnesha makama hotsava surendra lokopi na vaisa sevyatam kim dushkarairnah kratu vistapo vratair dhanadivirvadyujayena falguna na yatra narayana pada pankajas Smriti Pramushta Atishayendriyotsavat. They are saying, the devatas are saying that, my dear Lord, we performed yajna, dana, tapa, everything, and now we have come to the heaven, but we are not happy in heaven. దేవతలు భగవంతునితో అంటున్నారంట, మేము యజ్ఞాలు తపస్సులు అన్ని చేసి స్వర్గలోకానికి వచ్చాము, కానీ మేము సంతోషంగా లేము అని. And the reason is, in the heaven, there is very nice eatables, there are very nice ornaments to wear, very costly dresses to wear, and all heavenly people have very beautiful bodies. Still we are not happy. స్వర్గంలోని కావాల్సిన నగలు, గొప్ప గొప్ప వైడూర్యాలు అన్ని ఉన్నాయి. అందరూ దేవత శరీరాలతో ఉన్నారు, అయినా సరే మేము సంతోషంగా లేము అని చెప్తున్నారు. And they are saying, na yatra narayana pada pankaja, we are not able to remember Lord Narayana's lotus feet. ఇన్ని ఉండడం వల్ల మేము నారాయణుని
వాళ్ళని గుర్తుంచుకోలేకపోతున్నాము అని చెప్తున్నారు. The reason is we are becoming carried away by self gratification. ఎందువల్లంటే ఇన్ని సదుపాయాలు ఉండడం వలన కేవలం ఇంద్రియ ఆనందంతోనే మేము భగవంతుని పాదపద్మాలను మర్చిపోతున్నాము అని చెప్తున్నారు. They are saying that in heaven nobody gets old. People are born and people die, and their body is always young and healthy till death. స్వర్గంలో ఉన్న వాళ్ళ శరీరానికి ముసలితనం అన్నది రాదు. పుట్టిన నుంచి చనిపోయేదానికి కూడా చాలా హెల్తీగా హ్యాపీగా ఉంటారు. చాలా శరీరం ఎప్పుడు యవ్వనంతోనే ఉంటుంది. But in the earth planet, the bodies gradually get older and diseased. So therefore we can realize that we are getting old. There nobody can know they are old. They are born and they die, and they don't get disease, they don't get old age. భూమి మీద అయితే మనకి 4 దశలు ఉండి ముసలితనం అనేది తెలుస్తుంది. స్వర్గంలో ఒకరోజు వస్తారు, ఒకరోజు వెళ్ళిపోతారు. వచ్చిన పాయింట్ నుంచి వెళ్ళిపోతున్న పాయింట్ దాకా అది ఎప్పుడన్నా తెలీదు. భూమి మీద ముసలితనం వల్ల చనిపోతున్నాము అన్న సంగతి మనకి తెలుస్తుంది అని చెప్తున్నారు. And they eat very fine foods. They only eat basmati rice and molten ghee. స్వర్గంలో కేవలం బాస్మతి రైస్ నెయ్యానంతో తింటారు, చక్కటి భోజనం చేస్తారు. And their bodies, the bodies of the apsaras, the bodies of the devatas, because they are all sattva pradhan, their bodies are always shining and very attractive, very handsome. వాళ్ళందరూ సత్వగుణంతో ఉండడం వల్ల, సత్వ ప్రధానంతో ఉండడం వల్ల వాళ్ళ శరీరాలన్నీ కూడా ఎప్పుడు ఆనందంగా, షైనింగ్ గా, ఎప్పుడు దివ్యంగా ఉంటుంది అని చెప్తున్నారు. And they are enjoying always hearing the beautiful sounds of veena, the beautiful sounds of violin, very nice Carnatic music. They are hearing very nice Hindustani music. So in this way, in the heaven, there are so many delights. స్వర్గంలో ఎన్నో సదుపాయాలు ఉండడం వల్ల we are becoming carried away and we are not able to remember the Supreme Lord. స్వర్గంలో ఉండే సదుపాయాల వల్ల శుద్ధ సంగీతము, ఏ సంగీతం కావాలంటే ఆ సంగీతం ఉండి అన్ని సదుపాయాలు ఉండడం వల్ల వాటితో మనసు నిండిపోవడం వల్ల భగవంతుడు గుర్తు రావట్లేదు అని చెప్తున్నారు. We are becoming like pious materialists. అక్కడ నుండి ఇంద్రియానందాన్ని ఆనందపరిచే భౌతిక వ్యక్తిలా తయారైపోతున్నాము. See, there are two materialist, pious materialist. There are two type of people. So materialist is a Nastic, pious materialist is a Astic. So రెండు రకాల భౌతిక ప్రభుజీ. See, materialist is a Nastic and pious materialist is a Astic. భౌతికమైన వ్యక్తులు అంటే విశిష్ట భౌతిక వ్యక్తులు, భౌతిక వ్యక్తులు, పయాస్ భౌతిక వ్యక్తులు. పయాస్ మెటీరియలిస్ట్ అంటే పుణ్యమైన భౌతిక వ్యక్తులు. రెండు రకాల వ్యక్తులు ఉంటారు. భౌతిక డిఫరెన్స్ ఇస్ వాట్? మెటీరియలిస్ట్ నాస్తిక్. నాస్తికులు అంటే భగవంతుని తలవని వాళ్ళు వస్తారమ్మా. నాస్తికులు అంటే భగవంతుని తలవని వాళ్ళు, భౌతికంగా ఉన్న వాళ్ళు భగవంతుని తలవని వాళ్ళు, పుణ్యమైన భౌతిక శక్తి ఉన్న వాళ్ళు ఆస్తికులు అవుతారు. తలవని వాళ్ళ కంటే కూడా వ్యతిరేకించే వాళ్ళు అనుకుంటండి, భగవంతుని వ్యతిరేకించేవాళ్ళు. భగవంతుని వ్యతిరేకించేవారు అంటే ఎప్పుడు నాస్తికత్వం. వాళ్ళంతా కూడా పూర్తి భౌతికంగా ఉండే వాళ్ళని మెటీరియలిస్టిక్ పీపుల్ అంటారు. So the devatas in heaven, they say that we are not Nastic, we are Astic only. We accept Narayana, but we often tend to forget him. సో స్వర్గంలో ఉండే దేవతలు నాస్తికులు కారు, కానీ వాళ్ళ ఆస్తికులు. ఎందుకంటే వాళ్ళకున్న సదుపాయాల వల్ల భగవంతుడిని మర్చిపోతున్నారు. భగవంతుని కూడా కష్టంగా ఉంటుంది. So because of this, we are forgetting to put up utsavams for the pleasure of Lord Narayana. మరి భగవంతుని మర్చిపోవడం వల్ల భగవంతుని సంతోషం పరిచే పనులేవి కూడా చేయట్లేదు, ఉత్సవాలని కూడా జరుపుకోలేకపోతున్నారు. And we are forgetting to chant Hare Krishna. అందువల్ల మేము భగవంతుని నామస్మరణం కూడా మర్చిపోతున్నాము, చేయాలని సంగతి కూడా మర్చిపోతున్నాము. And we are forgetting to hear the Bhagavatam. భాగవతం వినడానికి కూడా మర్చిపోతున్నాము, వినాలన్న సంగతి కూడా గుర్తుండట్లేదు. And then they are asking, what is the use of being in heaven?
So we want to go down to the Bharatvarsha in the Bhuloka, where we will have opportunity, especially in Kali Yuga, which is like a crash course. In 100 years only, you can now become a devotee and you can go back to Godhead. అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో స్వర్గంలో ఉండడం వల్ల ఉపయోగం ఏముంది? మాకు భూలోకానికి పంపించేసేయండి, భారతదేశానికి పంపించేసేయండి, కలియుగంలో పంపించండి. కలియుగంలో 100 సంవత్సరాలు బతికితేనే 100 సంవత్సరాలు జీవితంలోనే మనం మోక్షాన్ని పొందే మార్గం ఉంది కలియుగంలో. అందుకు మాకు స్వర్గం వద్దు అని చెప్తారు. So they are all praying that we want to be born in Hyderabad and join Subbarao Prabhu's program. అందువల్ల మా అందరినీ హైదరాబాద్ పంపించేసేయండి లీలానంద ప్రభుజీ ప్రోగ్రామ్ కి అని చెప్తున్నారు. లీలానంద ప్రభు, సుబ్బారావు ప్రోగ్రామ్. So అన్నిటికన్నా this is actually in the 5th canto of Bhagavatam. You will see that means even devatas want to be born in Bharatvarsha. మొదటి స్కందంలో మనం చూస్తాము దేవతలు కూడా భారతదేశంలో పుట్టడానికి ప్రార్థిస్తూ ఉంటారు. అందులో మానవ జన్మ ఉత్తమం అని అందుకే చెప్తారు. That's the reason why we say being born as a human being is very, very essential. Being born as human being is rare. To be born in Bharatvarsha is even more rare. And to be born in Bharatvarsha and become a Krishna devotee is the rarest. మానవ జన్మే అన్నది చాలా అరుదైంది. అందులో భారతదేశంలో పుట్టడం మరీ అరుదు. అందులో కృష్ణ చైతన్య మఠంలోకి కృష్ణ చైతన్యవంతంలోకి రావడం అన్నది ఇంకా అరుదైన అవకాశము అని చెప్తున్నారు. So thank you very much. Thank you all devotees. Very happy. Thank you very much, Prabhuji. Hare Krishna, Prabhu. Thank you very much. Hare Krishna Prabhuji. Hare Krishna Prabhuji. Hare Krishna Prabhuji. Hare Krishna Prabhuji. Continue with the Hare same. Krishna Prabhuji. Yes, Prabhuji. We'll continue with Pranam Prabhu. Thank you. Thank you. Hare Krishna. Thank you. Thank you, Prabhuji. Thank you, Leland Prabhu. Hare Krishna. Thank you, Prabhuji. Thank you, Hare Krishna.